శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. 2025 డిసెంబర్ నుండి 2026 జనవరి నెల వరకు పర్వదినాల నేపథ్యంలో కొన్ని రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు జరిగే వైకుంఠ ద్వార దర్శనాలు, డిసెంబర్ 23న కోయల్ అల్వారు తిరుమంజనం, వైకుంఠ ఏకాదశి ముందు రోజు, అదేవిధంగా జనవరి 25న రథ సప్తమి కారణంగా ఈ రద్దు వర్తిస్తుంది. ఈ తేదీలకు ముందు రోజు కూడా ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. 2025 డిసెంబర్ నుండి 2026 జనవరి నెల వరకు పర్వదినాల నేపథ్యంలో కొన్ని రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు జరిగే వైకుంఠ ద్వార దర్శనాలు, డిసెంబర్ 23న కోయల్ అల్వారు తిరుమంజనం, వైకుంఠ ఏకాదశి ముందు రోజు, జనవరి 25న రథ సప్తమి కారణంగా ఈ రద్దు వర్తిస్తుంది. ఈ తేదీలకు ముందు రోజు కూడా ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. 2025 డిసెంబర్ నుండి 2026 జనవరి నెల వరకు పర్వదినాల నేపథ్యంలో కొన్ని రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. దీని గురించి మరింత సమాచారం మా రీజన్ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, ఏదైతే టీటీడీ ఒక కీలక ప్రకటన చేసింది, 2025 డిసెంబర్ నుండి 2026 జనవరి నెల వరకు పర్వదినాలు కంటిన్యూగా ఉన్నాయి కాబట్టి ఈ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ రవి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇయర్ ఎండింగ్ కావడంతో భక్తుల రాక ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో బ్రేక్ దర్శనాలను కూడా స్ట్రీమ్ లైన్ చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే డిసెంబర్ 30, 31 అంటే ఇయర్ ఎండింగ్కి సాధారణంగా అయితే గత ప్రభుత్వంలో జనవరి 1వ తారీఖు దర్శనం చేసుకుంటే మంచిదని చాలా మంది భక్తులు వచ్చేవాళ్ళు. సో ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగాది పర్వదినాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి తెలుగు వారంతా అని, బట్ ఉగాదికి పోస్ట్ పోన్ చేసినటువంటి ఒక పరిస్థితి. సో ఈ నేపథ్యంలో డిసెంబర్ 30, 31, 1వ తారీఖు ఈ మూడు కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాలు ఉన్న నేపథ్యంలో బ్రేక్ దర్శనాలని రద్దు చేశారు. ఎవరైతే ఇంపార్టెంట్ ప్రోటోకాల్లో ఉన్నటువంటి మినిస్టర్స్, జడ్జెస్, ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చేటువంటి వారిని మినహాయించి ఎమ్మెల్యేలు, మంత్రులు ఇచ్చేటువంటి సిఫార్సు సూత్రాల పైన వచ్చేటువంటి వీఐపీ దర్శనాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అంటే డిసెంబర్ నెల, అదేవిధంగా జనవరి 26 వరకు, అంటే డిసెంబర్ 16 నుండి సుప్రభాత సేవను రద్దు చేసి సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావడ సేవను ప్రవచనాలు చేస్తారు. అంటే 16 డిసెంబర్ నుంచి జనవరి 15వ తారీఖు వరకు 30 days పాటు సుప్రభాత సేవను రద్దు చేశారు. సో ఈ రష్ టైం ఎక్కువగా ఉన్నట్టు నేపథ్యంలో అంటే 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనాలుగా పిలువబడేటువంటి వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఈ 2 రోజులతో పాటు ఈ 10 రోజుల పాటు వైకుంఠ వాకిలి తెరిచి ఉంచుతారు. కాబట్టి హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దర్శించుకొని ఉత్తర ద్వారం వైపు దర్శనం చేసుకుంటే వైకుంఠ ప్రాప్తి సిద్ధిస్తుందనేటువంటి ఒక నమ్మకంతో సనాతన హైందవ ధర్మ ప్రకారం ఈ హిందువులు నడుచుకుంటారు. కాబట్టి సో ఆ విధంగా శ్రీవారిని దర్శించుంటే మోక్ష మార్గం లభిస్తుందని ఈ 10 రోజుల పాటు విపరీతంగా తిరుమల క్షేత్రానికి భక్తులు తండోపతండాలుగా తరలి రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో వీఐపీలు కూడా అదే సంఖ్యలో రావడానికి అవకాశం ఉంది. మంత్రులు సిఫార్సు లేఖలు ఇస్తారు కాబట్టి ఆ సిఫార్సు లేఖలన్నింటినీ కూడా బ్రేక్ డౌన్ చేసి ముఖ్యమంత్రి ఒకటే చెప్పారు, సూచన చేశారు, సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించాలనేటువంటి సూచనలు చేయడంతో వీఐపీ బ్రేక్ దర్శనాలన్నీ కూడా రద్దు చేశారు. ఇంపార్టెంట్ పర్సన్స్, మినిస్టర్స్ వస్తే తప్ప మిగతా అందరికీ కూడా వీఐపీ దర్శనాలు రద్దు చేయడం జరిగింది. తద్వారా సామాన్య భక్తులకు అధిక సంఖ్యలో దర్శన భాగ్యం కల్పించడానికి టీటీడీ ప్రణాళిక తీసుకుంటుంది. రహీం. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.